వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్రెయిన్స్. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా ఒక నా స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్యలో నా ఒక స్టూడెంట్ కాల్ చేయడం జరిగింది. చేసి చాలా బాధతోటి ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది అంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వరుసగా 3 ఆడపిల్లలు పుట్టడం జరిగింది. ఈ 3 ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ ఆమెని చాలా భయంకరంగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఏంటి అంటే, నీకు 3 ఆడపిల్లలు పుట్టారు, నువ్వు నాకు వద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నాకు మగపిల్లవాడు కావాలని చెప్పేసి ఆమెని చాలా భయంకరంగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె నాకు చాలా ఏడ్చుకుంటూ నాకు కాల్ చేసింది. సరే, నేను తనకి ఒక విధంగా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. I have been talking to her and I again asked her to call me to talk about the changes in her husband. So ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, జనరల్గా మరి సెక్స్ డిటర్మినేషన్ అంటే ఒక పెళ్ళైనటువంటి దంపతులకి అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా అనేటువంటి విషయము ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే, అది కంప్లీట్గా మగవాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎలా అని చెప్పేసి చూద్దాం ఒకసారి. నేను అది క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు నా వీడియోస్లో 3 విషయాలు, అంటే ఫర్టిలైజేషన్ టైంలో 3 విషయాలు డిసైడ్ అవుతాయి అని చెప్పేసి చెప్పాను. అవి ఏంటి అంటే, నెంబర్ 1 హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్, అంటే ఆనువంశిక లక్షణాలు, అంటే మన పుట్టబోయే బిడ్డలకి సంక్రమించేటువంటి లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు అంటే, పుట్టబోయే బిడ్డకు కలర్ ఏంటి, తన హైట్ ఏంటి, హెయిర్ కలర్ ఏంటి, కండ్ల యొక్క కలర్ ఏంటి, అంటే ఐ బాల్స్ యొక్క కలర్ ఏంటి, ఇవన్నీ కూడా, ఐక్యూ ఏంటి, ఇవన్నీ కూడా అప్పుడే డిసైడ్ కాబడతాయి. అవన్నీ కూడా హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్లోకి వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సెక్స్ ఆఫ్ ది చైల్డ్, అంటే పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా కూడా అప్పుడే డిసైడ్ అవుతుంది. అండ్ 3వది ఏంటంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఎంతమంది పిల్లలు పుట్టబోతున్నారు, ఒక అమ్మాయి, ఒక బిడ్డ, 2 బిడ్డల, 3 బిడ్డల, 4 బిడ్డల అనేది కూడా డిసైడ్ కాబడుతుంది. అది కూడా ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు నేను ఫోకస్ చేయబోతుంది ఏంటంటే సెక్స్ ఆఫ్ ది చైల్డ్, అంటే జెండర్, పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేది ఎలా డిసైడ్ అవుతుంది అనే విషయాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మనం చెప్పగలిగిన వాళ్ళకి అవేర్నెస్ మనం క్రియేట్ చేయొచ్చు. అందుకని ఈ టాపిక్ ఈరోజు చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను. అయితే ఇంతకుముందు నేను జైగోట్ ఎలా ఏర్పడుతుంది అనే విషయం గురించి చెప్పాను కదా. ఈ జైగోట్ ఎలా ఏర్పడుతుంది అంటే, స్పర్మ్ సెల్ నుంచి 23 క్రోమోజోమ్స్, ఓవం సెల్ నుంచి 23 క్రోమోజోమ్స్ కలిసినప్పుడు జైగోట్గా ఏర్పడుతుంది. అంటే జైగోట్లో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఈ 23 పెయిర్స్లో 22 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇతర ఆనువంశిక లక్షణాలకి, అంటే ఏంటి, అది కలర్కి కొన్ని క్రోమోజోమ్స్, హైట్ కొన్ని క్రోమోజోమ్స్, హెయిర్ కలర్ కొన్ని క్రోమోజోమ్స్, అలా డిఫరెంట్ హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ డిసైడ్ చేయడానికి కేటాయించబడితే 23rd క్రోమోజోము ఓమ్ నుంచి వచ్చినటువంటి 23rd క్రోమోజోమ్, స్పర్మ్ నుంచి వచ్చినటువంటి 23rd క్రోమోజోమ్ సెక్స్ క్రోమోజోమ్, అంటే సెక్స్ డిటర్మైన్ చేసేటువంటి క్రోమోజోమ్. అయితే ఈ మేల్లో నుంచి వచ్చిన స్పర్మ్లో ఉండేటువంటి ఈ క్రోమోజోము XYగా ఉంటుంది, 23rd XYగా ఉంటుంది. అదే ఫీమేల్లో వచ్చినటువంటి ఓమ్ సెల్ XX ఉంటుంది. అయితే ఈ మేల్ స్పర్మ్లోని X ఫీమేల్ ఓమ్లోని Xతో కలిసినప్పుడు XX, అప్పుడు రిజల్ట్ ఏంటంటే ఫీమేల్ బేబీ. మేల్ స్పర్మ్లోని Y క్రోమోజోము ఫీమేల్లోని Xతో కలిసినప్పుడు XY ఏమవుతుందంటే అది మేల్ బేబీ అవుతుంది. XX కలిసినప్పుడు ఫీమేల్ బేబీ, XY కలిసినప్పుడు మేల్ బేబీ. అయితే ఈ ఆడపిల్ల పుట్టడానికి కావాల్సిన X కానీ అబ్బాయికి కావాల్సినటువంటి Y ఎవరి దగ్గర ఉందంటే మేల్ స్పర్మ్ సెల్లో ఉంది. కాబట్టి సెక్స్ డిటర్మినేషన్ కంప్లీట్లీ, అంటే అమ్మాయి పుట్టబోతుందా అబ్బాయి పుట్టబోతుందా అనేది డిటర్మినేషన్ కంప్లీట్గా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మగవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్పర్మ్ సెల్. అంటే
XY ఆ స్పర్మ్ సెల్లోనే ఉంటాయి. కాబట్టి 23rd క్రోమోజోము సెక్స్ క్రోమోజోమ్. సెక్స్ డిటర్మైన్ చేసేసి 23rd క్రోమోజోమ్ స్పర్మ్లో ఉండేటువంటి XY. ఎక్స్ ఈ స్పర్మ్లోని ఎక్స్ వచ్చి ఓంలోని ఎక్స్తో కలిస్తే అమ్మాయి పుడుతుంది. స్పర్మ్లోని Y వచ్చి ఓంలోని ఎక్స్తో కలిస్తే అబ్బాయి పుట్టడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మేల్ ఓన్లీ. మగవాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే చదువుకున్న వాళ్ళకి ఈ విషయము తెలుసు. అయితే నేను ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే చాలామంది విషయాల్లో నేను చదువుకున్న వాళ్ళు కూడా అమ్మాయిలు పుట్టినందుకు మరి లేడీస్ని బ్లేమ్ చేసి ఎంతోమంది డైవోర్స్ తీసుకున్నటువంటి ఫ్యామిలీస్ కూడా నాకు తెలుసు. I have seen several families who have taken divorce just because of this particular reason. కాబట్టి మనము ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరికైతే ఈ సైంటిఫిక్ ప్రాసెస్ తెలిసి ఉంటుందో మనము మన వరకే కాకుండా మనకు తెలిసిన వాళ్ళకి, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మైసెల్ఫ్ యాజ్ ఎ టీచర్ ఎడ్యుకేటర్ అండ్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో తప్పకుండా వీళ్ళ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందండి. మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ఇటువంటి విషయాలు తెలియచేయడం. ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన్ని కూడా ఈ అవేర్నెస్ ఉంటుందని దెర్ ఇస్ నో గ్యారంటీ. అలా మనం డెఫినెట్గా అనుకోవడానికి కూడా వీలు లేదు. వాళ్ళు కూడా ఎంతో మరి ఎన్నోసార్లు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు కూడా ఈ విషయాల్లో మరి అవగాహన సరిగ్గా లేకుండా ఉంటున్నారు. కాబట్టి మనము అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక్కళ్ళకి చెప్పినా కానీ ఉపయోగకరంగానే ఉంటుంది కదండి. అట్లీస్ట్ మీ నైబర్హుడ్లో ఉన్న వాళ్ళకి, మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరి ద్వారానన్నా తెలిస్తే కూడా మీరు యు బెటర్ టాక్ టు దెమ్ పర్సనల్లీ. తెలిసి ఈ సైంటిఫిక్ ప్రాసెస్ వాళ్ళకి చెప్పండి. ఎలా సెక్స్ డిటర్మినేషన్ ఎలా అవుతుంది, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కనుక తెలిస్తే ఎన్నో రకాల సమస్యలను మనం సాల్వ్ చేయొచ్చు. ఆ సంతోషము, ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ వీడియో అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఎంతమంది పుట్టడం అనేది కూడా ఎలా ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది దాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ for watching my videos. I also request you to share and subscribe my channel. Thank you.